ఎందుకో నేనైతే నీ గుండెలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకెందుకో. అలా మాట్లాడకు, నువ్వు అట్లా చూస్తుంటే నాకేదో అనిపిస్తుంది. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. కాల్ చేసిన ఊరికి ఏం లేదు, నార్మల్గానే. ఎందుకంటే నేను చూడక చాలా రోజులైందని. ఒకే ఒక లోకం నువ్వే లోకంలోనా. ఆయన పేరు గణేష్ అని చెప్పు. అవి చూడు, నీ ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇగో చూడు, ఆయన ఎవడాడు. గణి డాన్సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన లాగ్ ఏంటంటే సరితతో నేను ప్రపోజ్ వీడియో చేస్తున్నా. అంటే ఆమంటే నాకు ఇష్టమే, బట్ నేను ఆమెకు ఇష్టమో లేదో తెలుసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. క్రేజీ ఉండబోతుంది, అంటే క్రేజీ అంటే ఉండబోతుంది. వచ్చి చూసేసేయండి. ఇందాక నుండి కాల్ చేసిన ఊరికి ఏం లేదు, నార్మల్గానే. ఎందుకంటే నేను చూడక చాలా రోజులైందని. ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే. అవునా, చెప్పు మరి ఎందుకు వచ్చిన? ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను. అవునా, నువ్వు ఒప్పుకుంటే అది కూడా. మా ఇంట్లో ఒప్పుకోరు. నేను ఒప్పిస్తా కదా. ఒప్పుకోరు. నేను ఒప్పిస్తా అబ్బా. ఒప్పిస్తే అప్పుడు చూద్దాంలే. నువ్వు అలా మాట్లాడకు, నువ్వు అట్లా చూస్తుంటే నాకేదో అనిపిస్తుంది. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. చెప్పు. ఏం లేదు, తిన్నా. తిన్నా. నువ్వు తినలే, నువ్వు తినిపిస్తావని వెయిట్ చేస్తున్నా. తినిపించు కదా. తినిపిస్తా. బంగారం నీ నవ్వే సింగారం. టైం వచ్చినప్పుడు. సరేలే కానీ ఇంట్లో ఏమంటారు మన గురించి? ఏమంటారు? వద్దంటారు. ఎందుకు, నేను బాగానే ఉంటా కదా. బాగానే ఉంటావు కానీ వద్దంటారు. అవునా, ఒప్పిద్దాం తీరాదు మీ ఇంట్లో. ఒప్పిస్తే మంచిదే కదా. ఎవరెవరు వచ్చారు ఇప్పుడు? నేను, మా అక్క కొడుకు. ఇంకా 10 మంది తేలే. ఇంకా తేవద్దని తేలేదు. అవునా, ఇది మనం ఎక్కడ ఉన్నాం తెలుసా ఇప్పుడు నీకు? తెలుసు. ఎక్కడ ఎక్కడ ఉన్నాను చెప్పు. విజ్ఞాన భూమి కాడ. నేనైతే నీ గుండెల్లో ఉన్నా అనిపిస్తుంది నాకేం. అవునా, నిజంగా నేను ఎందుకో. లేదు, మనం ఇక్కడనే ఉన్నాం. ఎందుకో నేనైతే నీ గుండెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకెందుకో. ఓహో, నాకైతే ఈ భూమి మీద ఇగో ఇక్కడనే నించున్నట్టు అనిపిస్తుంది. అవునా, నిజమా? నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కదా, సో నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా కదా నీ గురించి. అవునా, అది నీకే తెలుసు. సర్లే కానీ ఇప్పుడు మీ ఇంట్లో చెప్పేసాయి మరి మన గురించి. ఇప్పటికీ చాలా లేట్ అయింది కదా, 4-5 years అయింది ఇప్పటికే. చెప్పేసాయి మీ ఇంట్లో. చెప్తా. నిజం జోక్గా చెప్పు ప్లీజ్. చెప్తా పక్కా. ఎప్పుడు చెప్తావు చెప్పు కరెక్ట్గా. ఎప్పుడు చెప్పాలి? చెప్పు ఇక. రేపు వెళ్ళిపోయి చెప్పేసాయి ఇంట్లో. ఏమని చెప్తావు? ఏమని చెప్పాలి? చెప్పు, నువ్వు ఏమని చెప్తావు చెప్పరాదు. నువ్వు చెప్తే నేను చెప్తా. అరే నువ్వు ఏమని చెప్తావో చెప్పు ఫస్ట్. నువ్వు చెప్తే నేను చెప్తా ఫస్ట్. ఏమని చెప్పి తెలుసా అంటే, మమ్మీ నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, ఆయన పేరు గణేష్ అని చెప్పు. అవి చూడు, నీ ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇగో చూడు, ఆయన ఎవడాడు. తమ్ముడు, బామ్మర్ది అవుతాడు. చెప్పు, నేను ఒక లవ్ చేస్తున్నారా అని చెప్పేసే వాడికి కూడా. సరేనా? సరే ఫస్ట్ అయితే ఇంట్లో చెప్పు నువ్వు ఫస్ట్. ఓకేనా? ఏమని చెప్తావు చెప్పు. నవ్వుతున్నావేంటి?
చెప్పినా కదా నువ్వు చెప్తే నేను చెప్తా. నేనేం చెప్పమంటే అది చెప్తాను ఇంట్లో. ఆ. సరే ఒక 50 లక్షలు తీసుకొని వచ్చేసాయి, ఎటైనా వెళ్ళిపోదాం దూరంగా. అరుగులు తీసే నారాణి నీవే. పోదాం. చెప్పు, నిజం చెప్పు. పోదాం. సిద్ధరాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక. సరే వెళ్దాంలే, కానీ మేము తినొచ్చినా ఇప్పుడు. ఏం తిన్నావు? దోశ. లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలో. ఎవరు తీసారు? నువ్వే చేసినావు. ఏం కొంప తీసి? అవును. పొద్దున ఫోటో పెట్టింది నువ్వేనా నాకు? అది నీ ముఖంలానే ఉంది తెలుసు. అందుకే పెట్టిన. అది ఆ దోశలో నీ ఫేస్ ఉంది తెలుసా? అంటే అది పానం మీద అది ఉంటుంది కదా, దాని మీద నీ ఫేసే కనిపిస్తుంది మొత్తం. నీకు ఎలా కనిపిస్తుంది? తిన్నారా మీ వాళ్ళు? మరి ఎవరైనా పడేసిరా? లేదండి, తిన్నారు. తినుంటే మంచిదే. బతికే ఉన్నారు ఇప్పటికైతే. బతికే ఉన్నారు. మేబీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుంటే మీ ఇంట్లో ఎవరికైనా, మీ చెల్లెలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైనా సెట్ చేసేనే, వాళ్ళనైనా చేసుకుంటా. మరి ఓహో, మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి. ఓ చాలా మంది ఉన్నారు, చేసుకోండి, మస్తు ఉంటుంది. సెట్ చేయొచ్చు కదా మరి. చేస్తా. డెఫినెట్లీ పక్కా చేస్తే చాలా మంచిదబ్బా. ఇంకేంటి మరి విశేషాలు? చాలా రోజులు అయిందబ్బా నేను చూడక. ఒకటేసారి ఇట్లా ఎండ కొడుతుంది అంటే నువ్వు వచ్చావు కాబట్టి ఎండ కొడుతుందిలే, కానీ సడన్గా ఇట్లా ప్రత్యక్షమైనది హైదరాబాద్కి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగ ఏదో అలా వచ్చేసినాయి ఇక. సడన్గా చూడాలనిపించింది నన్ను. అవును, అందుకని కదా వచ్చింది. అమ్మో, చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఏదో ఫోన్లో చాలా తక్కువ మాట్లాడుతావు, బయట బాగానే ఉందే. ఏదో మాట్లాడాలే. మరి గణేష్ లవర్ అంటే అట్లనే ఉండాలి, మరి మినిమం ఉండాలి. ఉండాలి కదా మరి. నిన్ను చూస్తే ఎట్లా ఉంటుంది. ఇంకేంటి మరి? చెప్పాలి. నువ్వే చెప్పాలబ్బా, ఏముంటే విశేషాలు నువ్వే చెప్పాలి. ఇంకా చెప్పాలి నువ్వే, మాదేముంటుంది. నా దగ్గర ఏముంది చెప్పు, నువ్వు చెప్తే నేను వింటా అంతే. జస్ట్ చాలా ఉంటాయి చెప్పడానికి. చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా. కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు థ్యాంక్ యూ. ముద్దు పెట్టాలనిపిస్తుంది ఎందుకు నేను చూస్తుంటే. వచ్చావే వెంబడించావే. అని పెట్టొద్దాం. వద్దులే ఇక మళ్ళీ.